మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే బిఎస్ఎన్ఎల్ అనే సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే, బిఎస్ఎన్ఎల్కు దేశవ్యాప్తంగా వివిధ కార్యాలయాలు అయితే ఉన్నాయి. ఈ కార్యాలయాల్లో జూనియర్ టెలికాం ఆఫీసర్ అనే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే బిఎస్ఎన్ఎల్ సంస్థ నుండి వచ్చింది. మరి ఈ బిఎస్ఎన్ఎల్ని ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, అసలు ఎందుకు ఏర్పాటు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. బిఎస్ఎన్ఎల్ దీనిని 2000 సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖు నాడు ఏర్పాటు చేశారు. అంతకుముందు డిటిఎస్, డిటిఓ అనే 2 ప్రభుత్వ శాఖలు ఉండేవి. ఈ 2 ప్రభుత్వ శాఖలను విలీనం చేసి ఈ బిఎస్ఎన్ఎల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకు ఏర్పాటు చేశారు ఈ బిఎస్ఎన్ఎల్ని? ఎందుకు ఏర్పాటు చేశారంటే, టెలికాం రంగం ఏదైతే ఉందో ఈ టెలికాం రంగంలో ప్రభుత్వం యొక్క సేవలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ బిఎస్ఎన్ఎల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే జూనియర్ టెలికాం ఆఫీసర్ అనే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 100 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ 100 పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే జూన్ 4వ తారీఖు 2026 నుండి ప్రారంభమై జూలై 3, 2026 నాడైతే క్లోజ్ అవుతుంది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎవరెవరు అర్హులు అంటే కేవలం భారతీయ పౌరులు మాత్రమే ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవాలండి. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడైతే ఉందో, ఎప్పుడుంది లాస్ట్ డేటు? జూలై 3వ తారీఖు 2026 నాటికి కనీసంగా 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమినల్లకు వచ్చేసి 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ ఓబీసీ వాళ్ళు కానీ నాన్ క్రిమినల్ కాకుండా ఎవరైతే క్రిమినల్లు ఉంటారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమినల్కి అయితేనేమో 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 15 సంవత్సరాలు. ఎవరు? ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. అదే బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అంటే బిఎస్ఎన్ఎల్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఒకవేళ ఆయన ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కానీ ఓబీసీ క్యాండిడేట్ కానీ అయితే ఆయనకు వచ్చేసి 5 సంవత్సరాలు. అదే బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే ఆయనకు వచ్చేసి 8 సంవత్సరాలు. అదే బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయితే ఆయనకు వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను. అదే బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయ్యి ఆయన ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే ఆయనకు వచ్చేసి 18 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను. అదే ఎస్సీ ఎస్టీ అయితే ఆయనకు వచ్చేసి 20 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి కేవలం మిమ్మల్ని రాత పరీక్ష ఆధారంగా మాత్రమే ఈ పోస్టులకు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ మాత్రం లేదండి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. మొత్తం వచ్చేసి 480 మార్కులు ఉంటాయి. ఈ 480 మార్కులని 3 సెక్షన్లుగా విభజించడం అయితే జరిగింది. ఈ 3 సెక్షన్లో మొదటి సెక్షన్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ సెక్షన్ 1 అని, ఇంజనీరింగ్ స్ట్రీమ్ సెక్షన్ 2 అని, జనరల్ అబిలిటీ సెక్షన్ 3 అని ఇలా 3 సెక్షన్లు అయితే ఉంటాయి. ఈ 3 సెక్షన్లు కలిపి మొత్తం వచ్చేసి 480 మార్కులు. మొదటి సెక్షన్లో వచ్చేసి 200 మార్కులు ఉంటాయి, 50 క్వశ్చన్స్ ఉంటుంది. రెండో సెక్షన్లో వచ్చేసి 200 మార్కులు ఉంటాయి, 50 క్వశ్చన్స్ ఉంటాయి. మూడో సెక్షన్ వచ్చేసి 80 మార్కులు ఉంటాయి, 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 4 మార్కులు. మరి ఈ ఎగ్జామ్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే ఉన్నది. ఎంత ఉందంటే ఒక క్వశ్చన్ తప్పు అయితే 1 మార్క్ అయితే కోల్పోతారు. ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. మరియు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి దీనికి సంబంధించి ఏ సెక్షన్కి ఆ సెక్షన్లో క్వాలిఫై కావాలా లేకపోతే ఓవరాల్గా క్వాలిఫై కావాలా అంటే ప్రతి సెక్షన్లో కూడా కనీసం 40% మార్కులు అయితే ఖచ్చితంగా రావాలి. దానితో పాటు 3 సెక్షన్లు కలిపి ఓసీ వాళ్ళకైతేనేమో 50% మార్కులు,
అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు అయితేనేమో 45% మార్కులు అయితే ఖచ్చితంగా రావాలి. మరి ఈ పోస్టులకు ఎంపికైన వాళ్ళకి ప్రొహిబిషన్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 2 సంవత్సరాలు ఉంటుంది. ఎవరైతే ఈ పోస్టులకు ఎంపికైతారో వాళ్ళు వచ్చేసి బాండ్ రాసియాలండి. ఏం బాండ్ అంటే సర్వీస్ బాండ్ రాసియాలి. ఈ సర్వీస్ బాండ్లో ఏం రాసియాలంటే నేను 5 సంవత్సరాల వరకు కూడా ఈ బిఎస్ఎన్ఎల్ సంస్థలోనే పనిచేస్తాను అని చెప్పేసి మీరు 6 లక్షల రూపాయలతోటి బాండ్ అయితే రాసివ్వాలి. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి 2000 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. అదే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. మరి ఈ అప్లికేషన్ ఫీజుని దేని ద్వారా చెల్లించాలంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ ఈ ఫీజుని అయితే చెల్లించవచ్చు. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి కానీ, యూనివర్సిటీ నుండి కానీ, టెలికమ్యూనికేషన్ విభాగంలో కానీ, ఎలక్ట్రానిక్స్ విభాగంలో కానీ, రేడియో విభాగంలో కానీ, కంప్యూటర్ విభాగంలో కానీ, ఎలక్ట్రికల్ విభాగంలో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో కానీ, బీఈ కానీ, బీటెక్ కానీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా ఎలక్ట్రానిక్స్లో ఎంఎస్సీ కానీ, కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్సీ కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి విజయవాడనైతే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం జరిగింది. అదే మన తెలంగాణ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్నైతే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి మొత్తం 100 ఖాళీలు అని చెప్పుకున్నాం కదా. మరి ఈ 100 ఖాళీలో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే కేవలం 2 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి కేవలం 1 ఖాళీ మాత్రమే ఉన్నది. అంటే మన ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి మొత్తం ఖాళీలు వచ్చేసి 3 ఖాళీలు. ఇందులో 2 ఖాళీలేమో తెలంగాణకు సంబంధించినవి, 1 ఖాళీనేమో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అయితే ఖాళీగానైతే ఉన్నాయి. మరి ఈ పోస్టులకు ఎంపికైన వారికి జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి 16,400 నుండి 40,500 రూపాయల జీతం అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఆగస్టులో ఉండొచ్చు. ఇది తాత్కాలికంగా పేర్కొన్నది మాత్రమే. ఆగస్టులో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చారు ఆగస్టులో ఉంటుందని చెప్పేసి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.